పాలక్ ఫ్రాన్స్ కర్రీ నోరూరిపోవాల్సిందే. పాలక్ ఫ్రాన్స్ కర్రీ తయారీ విధానం: ప్రతి సండే చికెన్ లేదంటే మటన్ మాత్రమేనా? అప్పుడప్పుడు వెరైటీగా ప్లాన్ చేస్తే సూపర్బ్గా ఉంటుంది. పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. మరి అలాంటి ఓ రెసిపీని ఇప్పుడు మనం ట్రై చేద్దాం. మాంసాహార ప్రియులకు సండే వచ్చిందంటే ఇంట్లో నాన్ వెజ్ ఉండాల్సిందే. ఒకరోజు ముందు నుంచే ఈ ఆదివారం ఏ నాన్ వెజ్ కర్రీ చేసుకుందామా అని ఆలోచిస్తుంటారు. ఇక కొందరైతే ఏం వండుకుంటాంలే, ఏదైనా మంచి రెస్టారెంట్ నుంచి బిర్యానీ లేదా ఏదైనా నాన్ వెజ్ రెసిపీ ఆర్డర్ చేసుకుందాం అనుకుంటారు. అయితే ఈ సండే ఇంట్లోనే ప్రిపేర్ చేయండి. అది కూడా రెగ్యులర్ చికెన్ మటన్ కాకుండా ఆరోగ్యానికి మేలు చేసే రొయ్యలు ఎంచుకోండి. అది కూడా పాలకూరతో కలిపి వండేద్దాం. చాలామంది చేపల కర్రీని ఈజీగా వండేస్తారు, కానీ ఫ్రాన్స్ అంటే రొయ్యల విషయానికి వస్తే కాస్త వెనకడుగు వేస్తారు. మన వల్ల కాదులే, సరిగ్గా రాదేమోనని భావిస్తుంటారు. అలాంటి వారు బ్యాచిలర్సు, మొదటిసారి చేసేవారు కూడా మేము చెప్పేది ఫాలో అయితే చాలా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే నోరూరించే పాలక్ ఫ్రాన్స్ కర్రీ ట్రై చేసేయండి. ఇంటిల్లిపాది కూర్చొని లొట్టలేసుకుంటూ లాగించండి. పాలక్ ఫ్రాన్స్ కర్రీకి కావలసిన పదార్థాలు: రొయ్యలు ఫ్రాన్స్ 200 గ్రాములు, పొట్టు తీసి శుభ్రం చేసుకున్నవి. పాలకూర తరుగు 2 కప్పులు, ఉల్లిపాయ 1 సన్నగా తరగాలి, పచ్చిమిర్చి 2 సన్నగా తరగాలి, నూనె సరిపడా, అల్లం వెల్లుల్లి పేస్టు 2 చెంచాలు, పసుపు చిటికెడు, కారం ధనియాల పొడి చెంచా చొప్పున, గరం మసాలా చెంచా, ఉప్పు రుచికి తగినంత. పాలక్ ఫ్రాన్స్ కర్రీ తయారీ విధానము: ముందుగా ఒక పాన్ తీసుకొని కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. ఆ తర్వాత పొట్టు తీసుకొని పెట్టుకున్న రొయ్యల్ని వేసి పచ్చివాసన పోయే వరకు చిన్న మంటపై వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో పాన్లో మరికొద్దిగా నూనె వేసి పైన పేర్కొన్న విధంగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి 2 నిమిషాలు వేయించాలి. ఇలా వేగిన మిశ్రమంలోనే ముందుగా మీరు శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యలు, కారం, ధనియాల పొడి కలిపి మరి కాసేపు దానిని మగ్గించాలి. ఆ తర్వాత అలా మగ్గిన మిశ్రమంలో పాలకూర తరుగు, ఉప్పు వేసి మూత పెట్టాలి. పాలకూర కాస్త మగ్గిన తర్వాత దానిలో కప్పు నీళ్లు పోసి మరి కాసేపు ఉడికించాలి. ఇక్కడ పాలకూర తరుగు బదులు మీరు ముందుగానే దాన్ని ఉడికించి పేస్ట్ చేసి కూడా కలపొచ్చు. రొయ్యలు ఉడికి కూర కాస్త చిక్కపడ్డాక తగినంత గరం మసాలా పొడి వేసి దించేయాలి. అంతే, నోరూరించే పాలక్ ఫ్రాన్స్ రెసిపీ రెడీ. ఈ కర్రీని వేడివేడి అన్నంతో లేదా చపాతీలతో తింటే మరింత రుచి మీ సొంతం. ఆలస్యం ఎందుకు, ఈ సండే పాలకూర రొయ్యల కర్రీతో ఎంజాయ్ చేసేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.